ఏంటి ఇన్స్పెక్టర్, పండగలేమీ లేవే, ఇలా వచ్చారు? యు ఆర్ మిస్టేకెన్ సార్. నేను మామూళ్ళు తీసుకునే పోలీసును కాను. పోయిన పండక్కి మీ ఇంటికి ఏ పోలీసు వచ్చాడో నాకు తెలియదు, కానీ నేనైతే కేసు మీదనే ఇక్కడికి వచ్చాను. కాలేజ్లో ఎంక్వైరీ అని నందిక చేతికి గాయం అయ్యేలా చేశారు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వెళుతున్న దాన్ని కబురు పెట్టి కొత్త సమస్యను తీసుకురాకండి. జరిగిన దానికి చింతిస్తున్నా మేడం. మీరు మాకు సహకరిస్తే క్వశ్చన్ పేపర్స్ దొంగలెవరో మీరే చూడొచ్చు. ముందు మా నందికని కాలేజీకి వెళ్ళనిస్తే పరీక్ష రాసి వస్తుంది. తినడానికే చేతులు సహకరించట్లేదు, ఎగ్జామ్ ఎలా రాస్తారు మేడం? తను చెప్తే ఎవరో ఒకరు రాస్తారు. వెళ్ళనిచ్చేవాణ్ణే, కానీ మీ అమ్మాయే దొంగేమో అని. ఇన్స్పెక్టర్ 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 ఆధారాలు లేకుండా అనుమానిస్తే మా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఇంత పరువు ప్రతిష్ట ఉన్న ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి అలా ఎలా చేసిందని అనుమానం, అంతే. సారీ మేడం, తప్పుగా అనుకోకండి. ఏంటయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఏం ఆధారం ఉందో చూపించు ముందు. దొంగతనం జరిగిన టైంను క్యాల్కులేట్ చేసి మేం పోలీస్ స్టేషన్ నుండి కాలేజీకి వెళ్ళే టైంని మ్యాచ్ చేసి చూసాం. కాలేజీలో దొంగతనం జరుగుతుందని ఫోన్ కాల్ వచ్చింది ఈ ఇంటి నుండి. ఫోన్ కాల్ వచ్చింది ఈ ఇంటి నుండి. అంటే ఈ ఇంట్లో వాళ్ళే ఎవరు మీకు ఫోన్ చేశారంటారా? ఎస్ మేడం. అంటే మరి ఈ ఇంట్లో వాళ్లే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తిరిగి మా నందికని ఎలా అనుమానిస్తారు? కరెక్టే కదా సార్, దొంగతనం చేసిన వాళ్లే దొంగతనం చేయబోతున్నానని ఎలా ఫోన్ చేస్తారు సార్? అదే లాజిక్ మల్లేశం. కానీ ఫోన్ చేసింది ఎవరో బయటపడితే కారణాలు తెలుస్తాయి. అర్ధరాత్రి పూట మా ఇంటికి విరాట్ ఫోన్ చేస్తే నేనే మాట్లాడాను. తను ఫోన్ చేయక ముందు మేడం, అంటే విరాట్ మీకు కాలేజీలో దొంగతనం జరిగిందని చెప్పక ముందు ఈ ఇంట్లో నుండి స్టేషన్కు ఫోన్ కాల్ వచ్చింది. స్టేషన్కు ఫోన్ కాల్ వచ్చింది. నేనైతే చేయలేదు. నేనైనా ఎందుకు చేస్తాను? నేనే చేశానని ఇంకో అనుమానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారేమో ఇన్స్పెక్టర్ గారు. మీరెవరూ కాదు. ఫోన్ చేసింది మగాడు. ఫోన్ చేసింది మగాడు. శేషమ్మా, నీకేమైనా పిచ్చా? ఎందుకలా నవ్వుతున్నావు? అది కాదక్క, పోలీసులకి ఫోన్ చేసేంత గట్సున్న మగాడు మన ఇంట్లో ఎవరున్నారా అని. ఫోన్ చేయడానికి గట్స్ అవసరం లేదు. అవసరమైన కారణమైన ఏదో ఒకటి ఉంటుంది. మేడం, మీ ఇంట్లో ఉన్న మగాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చా? అభ్యంతరం లేదు. నమస్కారం రాజావారు, బాగున్నారా? ఆయన ప్రతి నమస్కారం పెట్టలేదని ఫీల్ అవ్వకండి. మా వారు మాట్లాడలేరు. సారీ మేడం, నిజంగా నాకు తెలీదు. శ్రీపతి గారు, మిమ్మల్ని డౌట్ అడగొచ్చా? అడగండి. అవసరం లేదు, నేను విన్న వాయిస్ మీది కాదు. ఇదిగోండి మాస్టారు.
భూమే గబక్కుని రాసేసి వస్తాం అనుకుంటే బెల్లు టింగు టింగు మన కొట్టేదాకా రాసినావేటే ఇదేమన్నా సినిమా కదా కథలు పడకుండా పొళ్ళు దగ్గర పెట్టుకునే రాసినాను. నందికకు 90 మార్కుల పైనే వస్తాయి. అందుకే మేము వచ్చాం. అవంతిక, రాళ్ళు విసిరి మామిడికాయల్ని కొట్టుకు తినే కొండపిల్లల మొహాల మీద డబ్బులు విసురు. ఏటి భూలక్ష్మి మీద ధనలక్ష్మి ఇసిరినారు ఏటి అమ్మగారు? ఎక్కువైనాయా? ఎక్కువ శ్రమ తీసుకున్నందుకు మీ ఫ్రెండ్ భూమికి మేమిస్తున్న టిప్ ఇది. కట్టపడితే కూలి ఇస్తారు గాని సాయం చేస్తే డబ్బులు ఎక్కడా ఇవ్వరమ్మడు. నీకు మేము రుణపడి ఉండే స్థాయికి మేము దిగజారలేం కదా. అందుకే ఈ డబ్బులిచ్చి రుణం ఏదైనా ఉందని ఎవరైనా ఫీల్ అయ్యే లోపే మాఫీ చేసేసుకుంటున్నాం. ప్రిన్సిపల్ గారు అప్పచెప్పిన పని మాత్రమే నేను చేసినాను. నందికమ్మే కాదు, ఎవరున్నా నాను పరీక్ష రాసేదాన్ని. డబ్బుల్నిట్ట ఇసిరి కొట్టరాదమ్మగారు. రూపాయి ఎంత విలువైందో రూపాయలు లేని మాకు బాగా తెలుసు. డబ్బులో పుట్టి పెరిగినోళ్ళు మీకు ఇలువ తెలుసుండదు. పొదుపు చేసుకోండి, అదుపులో బతకడం అలవాటవుతుంది. తీసుకోండి, ఇయ్యే పైసలు మిమ్మల్ని ఎప్పుడైనా ఆదుకోవచ్చు. మేము కుక్కకు పడేసిన బిస్కెట్టు తీసి వాడుకోమని తిరిగి మాకే ఇస్తే ఒళ్ళు మండిపోతుంది. ఆగండి. ఏంటి న్యూసెన్స్? కాలేజీలో గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది చెప్తున్నా. దీనికి డబ్బిస్తే తిరిగి మా మొహానే కొట్టింది. డబ్బు మనిషి అయితే థ్యాంక్స్ చెప్పకుండా మీ మొహాన ముద్దు పెట్టేదేమో ఆంటీ. అప్సెట్ అయ్యారేమో. వెళ్తూ వెళ్తూ గుళ్ళో వేయండి, మనశ్శాంతిగా ఉంటుంది. అవంతిక, ఆ అబ్బాయి సలహా ఇస్తే పాటించాలి. పరీక్షలు అయిపోయాయి, మళ్ళీ విరాట్ బాబు సహనాన్ని మనం పరీక్షించకూడదు. అవంతిక పద. నందిక, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలిగా, నువ్వు కూడా రా. అవమానించినందుకు బాధపడుతున్నావు భూమి. శేషమ్మ లాంటోళ్ళుండబట్టే మొగ్గలాంటి మనసులు వాడిపోతాయి, ఆనక పాడైపోతాయని నందికమ్మను సొత్తే ఆలోచన వస్తాంది సారు. భూమే, అది పసిపిల్లేటే, ఇంత లావు అంతెత్తున్నది. పెళ్లి చేస్తే ఒకే కాన్పులో ముగ్గురిని కంటాదేమో. నువ్వు ఆపమ్మా సంతాన లక్ష్మి. ఎగ్జామ్ బాగా రాసావు కదా భూమి. మాకేం పార్టీ అదే ట్రీట్ ఇవ్వా? మా పిజ్జా హోటల్ ఉన్నది కదా సార్, రండి పోదా. వావ్, అమేజింగ్. జింగ్ జింగ్. కానీ బిల్లు మాటకు మీదే. బిల్లు మేమిస్తే పార్టీ అనరు. మామే కట్టుకుంటానులే. విరాట్ బాబు ఎప్పుడూ పార్టీ అడగలేదు, ఇప్పుడు అడిగినారు కదా. నేను స్టాఫ్ మీటింగ్ చూసుకొని వస్తాను. ఓకే.